జాతకరీత్యా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ ప్రతికూలతను ఎదుర్కొందుకు అనేక ప్రక్రియలు చేపడతాం. ఆహారం కూడా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మరి రవిగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ఆహార ప్రక్రియ ఎలా ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం. మానవ జీవితం పూర్తిగా నవగ్రహాలకు లోబడి ఉంటుంది. జాతకులు జీవితాంతం ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల శుభాశుభ ఫలితాలకు లోనవుతూ ఉంటారు. గ్రహశాంతి, గ్రహ సంబంధిత వస్తువుల్ని దానం చేయడం, సాధన చేయడం వల్ల గ్రహాల అనుకూలతను సాధించవచ్చు. అయితే గ్రహాల అనుకూలతను పొందడానికి గ్రహ సంబంధిత ఆహారాన్ని తీసుకోవటం కూడా ఓ విధమైనటువంటి శాంతి ప్రక్రియ. ఏ గ్రహాన్ని మీరు అనుకూలం చేసుకోవాలనుకుంటున్నారో వాటికి ఇష్టమైనటువంటి పదార్థాలు స్వీకరించాలి. దానివల్ల ఆ గ్రహాల యొక్క సానుకూలత అందుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రం గ్రహాల శుభ ఫలితాలని పొందటానికి పలు ఉపాయాల్ని చెప్పింది. వాటిలో భాగమే ఈ ఆహార సంబంధ విశేషాంశాలు. జాతకంలో సూర్యగ్రహం ప్రతికూలంగా ఉంటే సూర్యగ్రహ అనుకూలత సాధించడానికి ఎలాంటి ఆహారం స్వీకరించాలో పరిశీలిద్దాం. సూర్యుడు అగ్నితత్వం కలిగినటువంటి గ్రహం. భోజనంలో నిత్యం కుంకుమ పువ్వు, గోధుమలు, తేనె, మృదువుగా ఉండేటువంటి పదార్థాలు చేర్చుకోవాలి. రాగులు, బీట్రూట్, క్యారెట్, ద్రాక్షరసం వంటివి కూడా స్వీకరించడం ద్వారా సూర్యగ్రహ సానుకూలత పెంపొందింప చేసుకోవచ్చు. ఈ ఆహార నియమాలు చాలా చక్కటి అభివృద్ధిని కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇటువంటి ఆహారాన్ని తీసుకునేప్పుడు భగవన్నామస్మరణ కూడా మానసికంగా చేసినట్టయితే అది ఇంకా గ్రహ అనుకూలతకి దోహదపడుతుంది.